students. Today I am going to discuss about the basics of computer program. Okay. Program రాసేటప్పుడు ఏ బేసిక్స్ మనం ఫాలో అవ్వాలి. Okay, that we will see today. So if you see here, 4 important steps in this program. Okay. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు కంప్యూటర్ ప్రోగ్రామ్ రాసేటప్పుడు సో 4 బేసిక్ స్టెప్స్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే సోర్స్ కోడ్ రాయడం. ఓకే, సోర్స్ కోడ్ రాయడం అంటే ఏంటి? సోర్స్ కోడ్ అంటే ఏంటి చెప్పండి? సోర్స్ కోడ్ అంటే హియర్ ఇస్ నథింగ్ బట్ రైటింగ్ ఎ కోడ్. ఓకే, మనము రాయటం, అందులో ఏమన్నా తప్పులు ఉంటే కూడా మనం రెక్టిఫై చేయడం, దట్ ఇస్ కాల్డ్ ఎడిటింగ్. ఓకే, సో రాయటాన్ని మనం ఏం చేస్తున్నామంటే టెక్స్ట్ ఎడిటర్ అనొచ్చు. ప్రోగ్రామ్ రాస్తున్నాము అంటే దాన్ని ఏమంటారు? టెక్స్ట్ ఎడిటర్. టెక్స్ట్ ఎడిటర్ అనేది ఏంటి? ప్రోగ్రామ్ రాయొచ్చు, తప్పులు ఉంటే మనం మళ్ళీ రెక్టిఫై చేసుకునేదాన్ని ప్రోగ్రామ్ కోడ్ అంటాం. దట్ ఈస్ కాల్డ్, దానికి ఇంకొక పేరు పెట్టచ్చు, సోర్స్ కోడ్ అంటారు. మీరు ఇచ్చే ప్రోగ్రామ్ని సోర్స్ కోడ్ అంటారు. తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ని లైబ్రరీ మాడ్యూల్స్కి లింక్ చేయడం అన్నమాట. మీరు ఇచ్చిన ప్రోగ్రామ్ని మీ ప్రోగ్రాంలో ఏమేమి ఆపరేషన్స్ చేయాలో ఆ యొక్క లైబ్రరీ ఫంక్షన్స్లో మనకి ప్రొవైడ్ చేసి ఉంటుంది అనమాట. దాని యొక్క రిలేటెడ్ ఫంక్షన్స్ వాటిని లింక్ చేసినప్పుడు మీ ప్రోగ్రామ్ ఫైల్ ఆబ్జెక్ట్ ఫైల్ అయిపోతుంది. తర్వాత ఏం చేస్తున్నామంటే మీ ప్రోగ్రామ్ ఆబ్జెక్ట్ ఫైల్ అయిన తర్వాత దానికి కమాండ్స్ని ప్రొవైడ్ చేస్తాం. ఓకే, రిలేటెడ్ ప్రోగ్రామ్కి రిలేటెడ్గా కమాండ్స్ ఇస్తే మీ ఆబ్జెక్ట్ ఫైల్ అనేది .exe ఫైల్గా కన్వర్ట్ అవుతుంది. ఫైనల్గా మీకు అవుట్పుట్ ఇస్తుంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన. రైట్? సో వెనెవర్ మనం సి ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి, సి ప్రోగ్రామ్ చదువుతున్నాం కాబట్టి, వెనెవర్ ఎ సి ప్రోగ్రామ్ ఫైల్ ఈజ్ కంపైల్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, సో కంపైల్డ్ అంటే ఎర్రర్స్ లేకుండా చేయడం, ఎగ్జిక్యూట్ చేయడం అంటే అవుట్పుట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ రావడం. ఓకే, ఈ యొక్క సి ఫైల్ అనేది వెనెవర్ ఇఫ్ ఇట్స్ కంపైల్డ్, ఎర్రర్స్ లేకుండా చేసాము, వన్స్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్, మనం ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ కంపైలర్ అనేది ఏం చేస్తుంది? ఇట్ విల్ జనరేట్స్ ఎ ఫైల్ విత్ ద సేమ్ నేమ్. ఓకే, మీరు ఏదైతే నేమ్ ఇచ్చారో ఆ నేమ్తో ఒక ఫైల్ క్రియేట్ చేస్తుంది, బట్ విత్ డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్. ఓకే, సో ఎక్స్టెన్షన్ అంటే ఏంటి? ఈ డాట్ తర్వాత ఉండేదే ఎక్స్టెన్షన్. ఇక్కడ సిఎన్ ఉంది, ఈ డాట్ తర్వాత ఇక్కడ ఓబీజీ ఉంది, ఇక్కడ డాట్ తర్వాత ఈఎక్సి ఉంది. ఓకే, సో డాట్ తర్వాత ఏమైతే ఇచ్చారో దాన్ని మనం ఎక్స్టెన్షన్స్ అంటారు. ఈ డాట్కి ముందు ఉన్నది ఏంటంటే ఫైల్ నేమ్ అంటారు. ఇక్కడ ఫైల్ నేమ్ చూడండి, ఫైల్ నేమ్ అనేది సేమ్ ఉంది, ఎక్స్టెన్షన్ అనేది సోర్స్ ఫైల్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి మారిపోయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి మారిపోయింది. అర్థమవుతుందా? సో దట్ ఈస్ హియర్ విచ్ ఈస్ నథింగ్ బట్ ద మెయిన్ బేసిక్స్. సో ఇలా మారటానికి గల కారణం ఏంటంటే ద ఫస్ట్ కాంపోనెంట్ ఈస్ ఎ కంపైలర్, నెక్స్ట్ కాంపోనెంట్ ఈస్ ఎ లింకర్, థర్డ్ కాంపోనెంట్ ఈస్ ఎ లోడర్. సో వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో నౌ సి ప్రోగ్రామ్ అనేది ఫస్ట్, సి ప్రోగ్రాంలో ఒక ఫైల్ మీరు రాసినప్పుడు ఆ ఫైల్ అనేది ఫస్ట్ ఇట్ విల్ సేవ్ టు .c ఎక్స్టెన్షన్. ఓకే, ఈ .cలో మనం పెట్టడానికి కారణం ఏంటంటే కంపైలర్ అనేది ఇట్ కెన్ అండర్స్టాండ్ దట్ దిస్ ఫైల్ బిలాంగ్స్ టు సి ప్రోగ్రామ్ అని చెప్పడానికి. సపోజ్ ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఫైల్ తీసుకుందాం, ఆ ప్రోగ్రామ్ ఫైల్కి నేను ఫస్ట్ అని నేమ్ ఇచ్చాను. ఓకే, .c is the extension. So the file first C is called source file. అంటే ఏంటి? ఇట్ కీప్స్ ద కోడ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సోర్స్ ఫైల్ అంటే ఏంటి? ఇట్ కీప్స్ ద ప్రోగ్రామ్, ఫస్ట్ ప్రోగ్రామ్, ఇట్ కీప్స్ ద ఫస్ట్ కోడ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఓకే, సో when we compile the file,
ఈ ఫైల్ని మీరు కంపైల్ చేసినప్పుడు, ఈ ఫస్ట్ డాట్ సిని కంపైల్ చేసినప్పుడు, ఈ సి కంపైలర్ అనేది ఇట్ విల్ లుక్స్ ఫర్ ద ఎర్రర్స్. మీరు రాసిన ప్రోగ్రాంలో ఎర్రర్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసేదే ఈ యొక్క సి కంపైలర్. సో ఇఫ్ ద సి కంపైలర్ రిపోర్ట్స్ నో ఎర్రర్స్ లేవు మీ ప్రోగ్రాంలో అని చెప్పింది అనుకోండి, ఇమ్మీడియట్గా ఇట్ విల్ స్టోర్ ద ఫైల్ యాజ్ .obj ఫైల్. ఇమ్మీడియట్గా .c ఫైలు వెంటనే అది ఎలా అవుతుంది, .obj ఫైల్కి కన్వర్ట్ అవుతుంది విత్ ద సేమ్ నేమ్. సో దీన్ని మనం ఏమంటాం, ఆబ్జెక్ట్ ఫైల్ అంటారు. ఓకే, ఇక్కడ మనం చూస్తే ఇక్కడ చూడండి, ఇది సోర్స్ ఫైల్. ఓకే, వన్స్ కంపైలర్ ఎర్రర్స్కి చెక్ చేసింది కాబట్టి ఎర్రర్స్ లేవు అని కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఆ యొక్క ఫైలు ఫస్ట్ .cలో ఉన్న ఫైల్ ఫస్ట్ .obgగా కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, సో నౌ ఆఫ్టర్ దట్ ఇక్కడ మనం ఈ లింకర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఓకే, ఈ లింకర్ ఏం చేస్తుందంటే లైబ్రరీ ఫంక్షన్స్ అనేవి మనకి సి ప్రోగ్రాంలో ఉండదు కాబట్టి ఈ కంపైలర్ అనేది ఏ ఫంక్షన్ చేయాలి, ఏ ఆపరేషన్ చేయాలి అనేది తెలియదు. ఓకే, సో ప్రోగ్రాంలో ఉన్న ఆపరేషన్స్ అనేవి ఏ ఫంక్షన్ తీసుకొని చేయాలనే తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ఎఫ్ తీసుకోవాలా, స్కాన్ఎఫ్ తీసుకోవాలా అనేది కంపైలర్కి తెలియజేసేదే ఈ యొక్క లింకర్. ఓకే, సో ఈ లింకర్ ఏం చేస్తుంది, దానికి మీ యొక్క ఆపరేషన్, మీ ప్రోగ్రాంలో ఉన్న ఆపరేషన్స్కి ఏ ఫంక్షన్స్ అనేవి కావాలి అనేది ఆ యొక్క రెస్పెక్టివ్ లైబ్రరీస్ అనేది మనకి కంపైలర్కి పరిచయం చేసేదే లింకర్. ఓకే, సో లింకర్ వన్స్ ఆ యొక్క లైబ్రరీ ఫంక్షన్స్ దానికి లింక్ చేసిన తర్వాత మనం ప్రోగ్రామ్ స్టార్టింగ్లో మనం హ్యాష్ ఇంక్లూడ్ అని రాస్తాం. ఓకే, హ్యాష్ ఇంక్లూడ్ మీన్స్ ఇట్ ఇంక్లూడ్స్ అండ్ ప్రీప్రాసెసర్ ఇంక్లూడ్స్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ లైబ్రరీ ఫంక్షన్స్ ఉన్నాయి టు యాక్సెస్ అని చెప్తున్నాను, టు యాక్సెస్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్. ఓకే, సో ఈ లింకర్ చేసే పని అదనమాట. ఇక్కడ చూడండి, లింకర్ అనేది ఏం చేస్తుంది, ఈ యొక్క లైబ్రరీ ఫంక్షన్స్లో ఇట్ విల్ గివ్ ద స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ సో దట్ ఈ ఆబ్జెక్ట్ ఫైల్ ఏదైతే .obj ఎక్స్టెన్షన్లో ఉందో అది ఆటోమేటిక్గా .exeకి కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, సో వన్స్ లైబ్రరీ ఫంక్షన్స్ లింక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా .obg ఫైల్ విల్ ఆటోమేటికలీ కన్వర్టెడ్ టు ఫస్ట్ .exeగా కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనం ఇప్పుడు చూస్తే హియర్ లోడర్ ఏం చేస్తుంది అనేది చూద్దాం. ఓకే, ఈ లోడర్ అనేది ఏం చేస్తుంది, ఫైనల్గా లోడర్ ఏం చేస్తుందంటే ఈ యొక్క ఫైల్ ఏదైతే మీది ఉందో ఫైల్ .exe ఫైల్ అనేది అవ్వాలి కాబట్టి దానికి కొన్ని కమాండ్స్ ఎప్పుడైతే ఇస్తుందో, ఈ యొక్క ఫైల్కి కమాండ్స్ ఎప్పుడైతే ఇస్తుందో ఆటోమేటిక్గా ఈ యొక్క .exe ఫైల్ అనేది రెడీ ఫర్ ఎగ్జిక్యూషన్. ఈ లోడర్ ఏం చేస్తుంది, ఇట్ విల్ సింప్లీ ప్రొవైడ్ కమాండ్స్ టు ఎగ్జిక్యూట్ యువర్ ప్రోగ్రామ్. ఓకే, సో ఆటోమేటిక్గా ఇది వన్స్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి కమాండ్స్ ఇస్తుంది కాబట్టి నౌ ద .exe ఫైల్ అనేది ద లోడర్ విల్ లోడ్ దిస్ .exe ఫైల్ ఇన్ ర్యామ్లోకి లోడ్ చేస్తుంది. లోడ్ చేసి సిపియుకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఓకే, సో ఎలా ఇస్తుంది, విత్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద అడ్రస్ వేర్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ లోడెడ్. ప్రోగ్రామ్ ఎక్కడ లొకేట్ అయ్యిందో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ సిపియుకి ఈ యొక్క లోడర్ అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. గాట్ ఇట్? సో నౌ హియర్ ద ప్రోగ్రామ్ ఆటోమేటికలీ విల్ బి లోడెడ్. సో నౌ హియర్ ఫర్ దాట్ లోడర్కి హెల్ప్ చేసేది ఈ రిజిస్టర్స్ ఇన్ సిపియు. ఓకే, సో వాట్ ద రిజిస్టర్స్ విల్ డూ, the registers will simply hold the current instructions to be execute అవ్వడానికి కరెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది హోల్డ్ చేసేదే ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్. అలాగే ప్రోగ్రామ్ కౌంటర్ అనేది ఇట్ కంటైన్స్ ద అడ్రస్ ఆఫ్ ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ టు బి ఎగ్జిక్యూటెడ్ బై ద CPU. అలాగే అక్యుములేటర్ కూడా ఉంది. ఇక్కడ 3 రిజిస్టర్స్ ఉన్నాయి. ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ అనేది కరెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది ఎగ్జిక్యూట్ అవ్వడానికి. ప్రోగ్రామ్ కౌంటర్ అనేది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్
ఏవైతే ఎగ్జిక్యూట్ అవ్వాలో దానికి అడ్రస్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే అక్యుములేటర్ అనేది స్టోర్స్ ద ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు క్యాలిక్యులేషన్స్. ఏదైనా క్యాలిక్యులేషన్స్ చేయాలంటే అక్యుములేటర్ యాజ్ ఎ రిజిస్టర్ ఇట్ విల్ హెల్ప్ as a loader. Okay, so this loader informs to the program counter about the first instructions and initiates the execution. Then onwards program counter handles the so like this. So we can see the basics of computer program. Got it? Thank you.